అందరికీ నమస్కారం. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డిసిసి బ్యాంకులకి అంటే జిల్లా బ్యాంకులకి మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంకులకి ప్రభుత్వమే నామినేటెడ్గా ముగ్గురిని నామినేట్ చేసే విధంగా గ్రామాలకి పిఎస్సిఎస్ అధ్యక్షులుగా ముగ్గురిని, అదేవిధంగా జిల్లా బ్యాంకులో 5-6 మెంబర్లతో ఒక చైర్మన్ని వేసి నామినేట్ చేయాలనే ఆలోచన రూపకల్పన చేసింది కూటమి ప్రభుత్వం. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలందరికీ మంత్రులకి ఆర్డర్స్ ఇచ్చి లిస్టులు కూడా తయారు చేయించింది. గ్రామాల్లో ఎవరికి ఇవ్వాలి, జిల్లాల్లో బ్యాంకు అధ్యక్షుని ఎవరిని పెట్టాలి, ప్లస్ మెంబర్స్గా ఎవరిని వేయాలి అనేది ఆల్రెడీ ఒక కార్యరూపం దాల్చడం, దాని ప్రకారం లిస్టులు కూడా రెడీ చేసింది కూటమి ప్రభుత్వం. దాంతో నెల్లూరు జిల్లాలో మట్టుకి ఒకళ్ళ మీద పంతం పట్టింపులు పేరుకుపోయి ఇది అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. ఎందుకంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో బీద రవిచంద్రకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన బిజినెస్ పార్ట్నర్గా ఉన్న మల్లింపాటి సుబ్బానాయుడికి కావాలి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెప్పి ప్రచారంలో తీసుకురావడం జరిగింది. ఎవరికి బీద రవిచంద్రకి ఆయన బిజినెస్ పార్ట్నర్ కూడా, ప్లస్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెప్పి ఆయన పేరుని ప్రచారంలో తీసుకురావటం, ఆయన కావలి ప్రాంతంలో తిరగటము, కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అనూహ్యంగా కావ్య కృష్ణారెడ్డిని తీసుకొచ్చి కావ్య కృష్ణారెడ్డి టికెట్ ఇవ్వడంతో ఆయన గెలవటం, ఎమ్మెల్యే అయిపోవడం కూడా జరిగింది కావలి సీటు. అయితే ఈయన మాట ఇచ్చాడుగా ఎమ్మెల్యేని చేస్తానని చెప్పి, నాకు మాట ఇచ్చావు ఎమ్మెల్యేని చేయలేదు, కనీసం జిల్లా బ్యాంక్ అని ఇవ్వమని చెప్పి సుబ్బానాయుడు అడుగుతా ఉన్నాడు బీదా రవిచంద్ర. బీదా రవిచంద్ర ఏం చేయాలో అర్థం కాక తలపకాయ పట్టు కూర్చున్నాడు. అయితే జిల్లా మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఆయన గతంలో డిసిసి బ్యాంక్ చైర్మన్ చేసిన ఆయన అనుచరుడైన మెట్టుకూరికే మళ్ళా తిరిగి బ్యాంక్ ఇవ్వాలి అని చెప్పి ఆయన నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు? ఆనం రామనారాయణ రెడ్డి గారు. అయితే ఈ విషయంలో జిల్లాలో పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఈయన బీదా రవిచంద్ర నారాయణ గారిని కలుపుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయం అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు? గతంలో ఈయన ఎమ్మెల్యే చేస్తానని మనం మాట ఇచ్చాము, టికెట్ కూడా ఇవ్వలేకపోయాం కాబట్టి ఈ సుబ్బానాయుడికి జిల్లా బ్యాంకు ఇవ్వమని చెప్పి నారాయణ గారి సహకారంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పంచాయతీ పెట్టినట్టు తెలుస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరికి మొగ్గు చూపితే వాళ్ళకి జిల్లా బ్యాంకు వచ్చే పరిస్థితి ఉందనేది నెల్లూరు జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేమిరెడ్డి గారి మాటే ఫైనల్గా జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఆయన మాట ఫైనల్ చేస్తాడనేది మనకున్న సమాచారం. అయితే ఇప్పుడు బీదా రవిచంద్ర, నారాయణ గారు ప్లస్ వేమిరెడ్డి గారు కలిపి ఒక వర్గంగా తయారైతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన అనుంగు శిష్యుడు, గతంలో డిసిసి బ్యాంకు ప్రెసిడెంట్గా కూడా చేసిన అనుభవం ఉన్న వ్యక్తికి ఆయనకు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో రాజకీయంగా 2 వర్గాలుగా ఈ డిసిసి బ్యాంక్ మీద పైరవీలు చేస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఫైనలైజ్ చేస్తారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతాడా లేదా ఆనం వైపు మొగ్గు చూపుతాడా అనేది రాబోయే రోజుల్లో రాజకీయంగా చూడాల్సిన విషయమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.